హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు నాకే సొంతం పార్ట్ 5. కోపంగా తన కార్ని రోడ్ మీద స్పీడ్గా ఎలా పడితే అలా నడుపుతూ ఉంటాడు అర్జున్. ఎంత ధైర్యం తనకి! తనే వచ్చి ముడ్డు పెట్టింది కాకుండా నేనేదో తప్పు చేసినట్లు నన్నే కొడుతుందా? అసలు తనని అంటూ తన కోపం మొత్తం స్టీరింగ్ మీద చూపిస్తూ ఉంటాడు. కోపంగా ఉన్న అర్జున్కి కాల్ వస్తుంది. రే బావా, పార్టీ చేసుకుందాం రారా అంటే వస్తానని రాలేదేంట్రా అంటూ ఫోన్ చేస్తాడు ఒక ఫ్రెండ్. వస్తున్నాను, దారిలో ఉన్నానంటూ తనకి ఫోన్ చేసిన అతని ఫామ్ హౌస్కి వెళ్తాడు. హైరా బావా అంటూ తనని హక్ చేసుకోవడానికి వస్తున్న అతన్ని పక్కకు నెట్టి టేబుల్ మీద ఉన్న బాటిల్ని తీసుకొని పైకి ఎత్తేస్తాడు అర్జున్. రే అర్జున్, అది స్కాచ్ రా, నా ఫ్రెండ్ వెళ్తే దుబాయ్ నుండి తెప్పించాను రా, మాకు కూడా కొంచెం ఉంచు అంటూ అతని చేతిలో ఉన్న బాటిల్ని లాక్కుంటాడు అతను. రే ఇవ్వరా, అసలు దానికి ఎంత ధైర్యం, నన్నే కొడుతుందా అంటూ మళ్ళీ బాటిల్ని తాగపోతే ఆపేసి, ఎవడ్రా బాబు నీ మీద చేయి వేసిన మొగోడు, నాకు చూపి, వాడెవడో ఏ కీలు కక్కులు ఇంచేస్తాను. కొట్టింది అబ్బాయి కాదు అమ్మాయి, ఆ అంజలి నన్ను కొట్టిందిరా. ఏంటి అంజలినా? అంజలి నిన్ను కొట్టిందా? కానీ ఎందుకు? కిస్ చేశానని. తను నీ వైఫ్ కదా, కిస్ చేస్తే తప్పేంటి? ముందు నువ్వు ఇలా కూర్చో, మనం దీని గురించి మాట్లాడుకుందాం అంటూ అతన్ని శాంతపరుస్తూ సోఫాలో కూర్చోపెడతాడు. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? అర్జున్ జరిగింది మొత్తం చెప్తాడు. ఏంటి, తనే ముద్దు పెట్టి తనే కొట్టిందా? ఇప్పటి అమ్మాయిలు ఇలాంటి చీప్ ట్రిక్స్ చాలా ప్లే చేస్తున్నారు. ఎందుకంటే అబ్బాయిల్ని వాళ్ళ వెంట తిప్పుకొని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి. కనుక మ్యాన్, నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళ బ్రదర్ చెప్పినట్లు తిని క్యారెక్టర్ లెస్లా ఉంది. అప్పుడే అతని ఫోన్ మోగుతుంది. హాయ్ విరాట్, ఎక్కడున్నావు? ఫామ్ హౌస్లో. విరాట్, ఈరోజు ఈవినింగ్ నీకు పెళ్లి చూపులు ఉన్నాయి, ఏం వర్క్ పెట్టుకోవద్దని చెప్పాను కదా. నేను కూడా మీకు చెప్పాను కదా మమ్మీ, పెళ్లి చేసుకోను అని. నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతా అంటూ కాల్ కట్ చేస్తాడు విరాట్. ఏంటి బో, పెళ్లి చూపులు అంటున్నారు? ఎవరికి? నాకే. హో, మరి పెళ్ళెప్పుడు? నేను మీలా కాదు బ్రో, ఒక కప్ కాఫీ కోసం కాఫీ తోటను కొనే పిచ్చోడిని కాదు. 5 నిమిషాల సుఖం కోసం నా ఫ్రీడమ్ని, నా సంతోషమైన లైఫ్ని సాక్రిఫైస్ చేయలేను. అయినా పెళ్లి చేసుకుని మీరేం సుఖపడ్డారు చెప్పండి? ఒకడేమో పెళ్ళాం చేతిలో దొబ్బులు, ఇంకొకడేమో పెళ్ళాం మాట్లాడలేదని దేవదాస్ అయిపోవడం తప్ప ఏం సాధించారు మీరు అంటూ. రే చెప్తున్నా వినుకో, మమ్మల్ని ఇంతలా విక్రిస్తున్నావు కదా, నీకు కూడా పెళ్ళై పెళ్ళాం చేతిలో రోజులు తిట్లు తింటూ పెళ్ళాం మాట్లాడలేదంటూ మా దగ్గర ఇలాగే ఏడ్చే రోజు వస్తుంది చూడు అంటూ కోపంగా విరాట్ని శపిస్తాడు అభి. అది నీ కళ్ళల్లో జరుగుతుంది. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, మీలా ఇబ్బంది పడను అంటూ వాళ్ళని ఏడిపిస్తూ మందుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు విరాట్. వాష్రూమ్లోకి వెళ్ళిన అంజలి ఏడుస్తూ ఉంటుంది. అసలు ఇలా ఎలా జరిగింది? నా ఆదిత్యని కాకుండా ఇంకొకరిని ఎలా ముద్దు పెట్టించాను నేను? ఐఎమ్ సారీ ఆదిత్య, నేను తప్పు చేశానంటూ ఏడుస్తూ తన పెదాలను పదే పదే కడుగుతూ ఏడుస్తూ ఉండిపోతుంది అంజలి. నైట్ ఒక ఇంట్లోని ఒక రూమ్లో డోర్ తీసిన శబ్దమై మెలుక్కుంటుంది ఒక అమ్మాయి. డోర్ దగ్గరున్న అతన్ని చూసి చిరాగ్గా మొహం తిప్పుకుని ఆ రూమ్ నుండి బయటకు వెళ్తూ ఉంటుంది. వెళ్తున్న అమ్మాయి చేయి పట్టుకుంటాడు అతను. తను సీరియస్గా అతన్ని చూస్తూ, అభి చేయి వదులు అంటూ అతని చేతిలోని తన చేతిని వెనక్కు లాక్కుంటూ ఉంటుంది. జాను, నీతో మాట్లాడాలి నేను. నాకు మాట్లాడాలని లేదు. అయినా ఏం మాట్లాడతావు అభి? నువ్వు చాలానే మాట్లాడావు కదా, ఇంకేం మాట్లాడతావు నాతో? నువ్వు చెప్పినట్టే నా లైఫ్ని నాశనం చేస్తా అన్నావు, చేసావు. ఈరోజు నేను ఏడ్చేలా చేస్తానన్నావు, అలాగే చేసావు. నా లైఫ్లో సంతోషం దూరం చేస్తానన్నావు, అలాగే చేసావు. ఇంకేం మాట్లాడాలి? ఇంకేం చేయాలి నువ్వు నాతో? చెప్పబి, ఇంకేం మాట్లాడతావు, ఇంకేం చేస్తావు అంటూ ఏడుస్తున్న తనని చూసి బాధేస్తుంది. అవన్నీ నేనేదో కోపంలో అన్నాను జాను. కోపంలో అన్నావు, రియాలిటీలో చేసావు, అంతే కదా అభి? నేను చెప్పేది ఒకసారి విను జాను. నేను వినను, నువ్వు వినే వరకు నేను వదలను. జాను విడిపించుకోవడానికి కొంచెం సేపు పెనుగులాడి తన వల్ల కాక అత్తయ్య, మావయ్య, అను అంటూ గట్టిగా అరుస్తుంది. తన వాయిస్ విని అందరూ అక్కడికి వస్తారు. ఏమైందమ్మా అంటూ అభి చేతిలో తన చెయ్యి ఉండడం చూసి, అభి తన చెయ్యి వదులు. అమ్మా ప్లీజ్, ఇది మీ విషయం కాదు, ఇది నాకు నా భార్యకి సంబంధించిన విషయం. మేం మాట్లాడుకోవాలి. మాట్లాడబి, మేమేం వద్దని చెప్పాం, కానీ ఇప్పుడు కాదు, ఇలా కాదు. నువ్వు తాగేసున్నావు, ఉదయం మాట్లాడుకుందాం. అమ్మా, మా మధ్య సమస్యని నేను పరిష్కరించుకోవాలనుకుంటున్నా. నీతో మాట్లాడాలని, ఈ విషయంలో పరిష్కరించుకోవాలని కానీ నాకు లేదు. నాకు డివోర్స్ కావాలబి. అత్తయ్య, మావయ్య, నేను రేపు హాస్టల్కి వెళ్తున్నాను. మీ అబ్బాయికి రేపు తాగింది దిగిన తర్వాత గుర్తు చేయండి. నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండబోను. ఇతనితో అస్సలు ఉండను అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్తుంది జాను.
నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు అంటూ కోపంగా అతని రూమ్లోకి వెళ్తాడు అభి పేరెంట్స్ అలాగే అతని చెల్లి ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకొని, ఏంటండి, ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరి బంధం ఇలా విడిపోవడం నాకు ఇష్టం లేదండి. నువ్వు దీని గురించి టెన్షన్ పడొద్దు అహల్య, ఏం జరగదు. అభి తనని ఎక్కడికి వెళ్ళనివ్వడు. కానీ జాను వాళ్ళ మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, అది వాళ్ళే పరిష్కరించుకుంటారు. నాకు అభి మీద నమ్మకం ఉంది. ఒకవేళ అది జరగకపోతే మనం ఉన్నాం కదా, మనం సర్ది చెప్దాం, సరేనా? సరే, మీ ఇష్టం అంటూ వాళ్ళ రూమ్కి వెళ్తారు. నిద్ర లేచిన అభి హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి డ్రెస్ తీసుకోవడం కోసం క్లోజర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ జాను బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. జాను బట్టలు ప్యాక్ చేయడం చూసి, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆల్రెడీ చెప్పేశాను అభి ఎక్కడికి అనేది. నీకు గుర్తు లేకపోతే మీ పేరెంట్స్ని అడుగు. జాను, సీరియస్గా చెప్తున్నావా? నిజంగా హాస్టల్కి వెళ్తున్నావా నువ్వు? ఎస్. నీ కళలో కూడా జరగదు. నోరు మూసుకోనుండు. ఎందుకు జరగదు? అయినా నా మీద అధికారం చెలాయించడానికి నువ్వెవరవి? నేనెవరో తెలియదా అంటూ కోపంగా తనని అక్కడే ఉన్న గ్లాస్ వాళ్ళకి బిగిస్తాడు. అతని హఠాత్ చర్య తన వెన్నులో వణుకు పుట్టిస్తుంది. భయంగా అభి ప్లీజ్ లీవ్ మీ అంటూ అతనికి దూరం తోస్తుంది. తనని అలా తోయడంతో అతని కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. జాను, నేను పదే చెప్పను, ఇవన్నీ సర్దడం ఆపు. లేకపోతే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు అంటూ తన ఎదురు తిరిగేసరికి అభికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. కోపంగా తనని పిచ్చిగా తనని తిట్టి కొట్టి అయినా తనతో ఉంచుకోవాలని ఉంది. కానీ తనని ఏం అనకూడదు, తన వల్ల ఏం బాధపడకూడదు అని నోరు మెదపలేకపోతాడు. నిస్సహాయంగా తనని చూస్తాడు. జాను బట్టలు సర్దుకుని డ్రైవర్కి కాల్ చేస్తుంది. మేడం పిలిచారు, ఈ లగేజ్ని కిందికి దించండి. ఓకే మేడం అంటూ అక్కడికి వస్తున్న డ్రైవర్ని చూసి, ఆ లగేజ్ మీద నీ చేయి పడితే మరుక్షణం నువ్వు ఇంకొక జాబ్ వెతుక్కోవాల్సింది వస్తుంది అంటూ డ్రైవర్ని హెచ్చరిస్తాడు అభి. నువ్వు లగేజ్ కిందకి తీసుకొని వెళ్ళు, లేకపోతే నేను మావయ్యకి నీ మీద కంప్లీట్ చేయాల్సి వస్తుంది. డ్రైవర్ భయంగా లగేజ్ తీసుకోవడానికి వంగుతూ అభి వైపు చూస్తాడు భయంగా. నీకంత ధైర్యం ఉంటే లగేజ్ తాకు చెప్తాను. జాను చిరాగ్గా అభి వైపు తిరిగి, అభి నీ ప్రాబ్లం ఏంటి అంటూ అతన్ని అరుస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇది ఫైనల్, అంతే. నేను వెళ్తున్నాను, అయినా నన్ను నియంత్రించాలని చూడొద్దు అభి. నేను నియంత్రించాలని అనుకోవడం లేదు, నేను నిన్ను నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అభి? నువ్వు నా మీద పగతోనే కదా పెళ్లి చేసుకుంది, ఇప్పుడు అది తీర్చేసుకున్నావు. ఇంకా మనం కలిసి ఉండాల్సిన అవసరం లేదు అభి, లెట్స్ డివోర్స్ అనే మాట వినగానే అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కోపం బయటికి వచ్చేస్తుంది. కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని గాజు అద్దం పైన కొడతాడు. దాంతో అది పెద్ద సౌండ్ చేస్తూ ముక్కలుగా విరిగి నేల మీద పడుతుంది. తన కళ్ళ ముందే కొంచెం దూరంలో నిమిషాల్లో అదంతా జరగడంతో ఫుల్ భయపడుతుంది. తన గుండెం వేగ పెరగడం తనకు తెలుస్తూనే ఉంది. భయంగా అభి వైపు చూస్తుంది. అతనికి దూరం వెళ్ళబోతూ చూసుకోకుండా గాజు ముక్క మీద కాలు పెడుతుంది. జాను కాళ్ళకి గుచ్చుకోవడం చూసి అభి కోపం తగ్గి, జాను కదలద్దు, నిన్ను బెడ్ వరకు తీసుకుని వెళ్తాను అని దగ్గరికి రాబోతే, వద్దు, నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలను అంటూ మొండిగా బిహేవ్ చేస్తున్న తనని చూసి అతని బీపీ పెరుగుతుంది. నీకే కదా చెప్పేది, నేను తీసుకుని వెళ్తాను అంటూ అభి గట్టిగా చెప్పడంతో అతని మాటల్లోని కరుకుదనం చూసి భయపడి సైలెంట్గా ఉంటుంది. జానుని జాగ్రత్తగా బెడ్పై కూర్చోబెట్టి తన కాలు పట్టుకుని గాజు ముక్క తీయబోతే, నా మీద ఏదో ప్రేమ ఉన్నట్లు నటించాల్సిన అవసరం లేదభి, నన్ను నేను చూసుకోగలను, షటప్, నోరు మూసుకొని ఉండు అంటూ గట్టిగా అరిచేసి మెల్లగా తన కాలి గుచ్చుకొని ఉన్న గాజు ముక్కను తీసి కట్టుకడతాడు. ఈలోగా కింద ఉన్న వాళ్ళకి వీళ్ళ గొడవ వినిపించి అభి రూమ్ దగ్గరకు వస్తారు. అభి రూమ్లో పగిలిపోయి ఉన్న అద్దం రూమ్ అంతా గజిబిజిగా ఉండడం చూసి పని మనిషికి చెప్పి క్లీన్ చేయమని చెప్పి అభి వైపు చూస్తుంది ఏంటి అన్నట్లు. అమ్మ, తనకి చెప్పండి, తను ఎక్కడికి వెళ్ళడం లేదు. అత్తయ్య, మీ అబ్బాయికి చెప్పండి, నేను ఇక్కడ ఉండను, నేను హాస్టల్. నీ నోట్ నుండి ఆ మాట బయటికి వస్తే నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. చూడు, నువ్వు నాతోనే ఉంటున్నావు, ఎక్కడికి వెళ్ళడం లేదు. రూమ్ నుండి బయటికి వెళ్ళడానికి కూడా నీకు పర్మిషన్ లేదు. అమ్మా నాన్న అందరూ బయటికి వెళ్ళండి, అలాగే భోజనం చేయడానికి తప్ప ఇంక దేనికి నోరు తెరవడానికి లేదు, అర్థమైందా అంటూ కోపంగా చెప్పేసి రెడీ అయి వెళ్ళిపోతాడు. అభి కోపం చూసి ఇంకేం మాట్లాడలేకపోతుంది తను. ఎందుకంటే తనకు తెలుసు, ఇన్నాక ఆ గ్లాస్ ప్లేస్లో తనే ఆ దెబ్బ తినేదని. ఆ భయం వల్ల మాట్లాడలేకపోతుంది. కింద డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చొని ఉంటారు. అభి, మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటి? అది తెలిస్తే కదమ్మా
అది ఏదీ చెప్పదు. నువ్వు తప్పు చేసావంటూ నిందిస్తూ టార్చర్ చేస్తుంది నన్ను. అవును నిజమే, తన మీద కోపంతోనే తనని పెళ్లి చేసుకున్నా, తనని ఏడిపించాలనే చేసుకున్నా. కానీ ఆ ప్రాసెస్లో తన మీద నాకు ప్రేమ కలిగిందమ్మా. నేనేం చేయను, నాకు తెలియదు కదా నేను కోప్పడే వ్యక్తిని ప్రేమిస్తానని. అందుకే అప్పుడు రూడ్గా బిహేవ్ చేశాను. కానీ ఇప్పుడు తన మీద నాకు ప్రేమ పుట్టింది. తనని అలా వదిలేయలేను నేను. తను నాదమ్మా, నాకు మాత్రమే సొంతం తను. కనుక తనని నాకు దూరంగా వెళ్ళనివ్వను. అమ్మా నువ్వేం భయపడద్దు. తనకి నా మీద ఎందుకు ఇంత కోపం వచ్చిందో తెలుసుకొని నేను తన బాధను తగ్గించేస్తాను, సరేనా? అభి రూమ్లోకి వెళ్ళేసరికి పడుకొని ఉంటుంది. ఏంటి, డివోర్స్ కావాలా నీకు? చచ్చినా ఇవ్వను. నువ్వు నాదానివి, నాకు దూరం అవ్వాలని నీ మనసులో ఉన్న ఆలోచనని తీసేయి అంటూ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి హాస్పిటల్కి వెళ్తాడు అభి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అభికి జానుకి మధ్య ఉన్న సమస్య ఏంటో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.